ఎలక్షన్స్ వచ్చాయి. ఈ ఎలక్షన్స్ లో ఎప్పుడూ కనబడని వాళ్ళు తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్, జనసేన ఇప్పుడు ఓట్లు కావాలి కాబట్టి ప్రజల దగ్గరకు వస్తున్నారు. ఎప్పుడు కూడా ఈ 5 సంవత్సరాల్లో ప్రజల దగ్గరకు రాలేదు. ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోండి, ఈ 5 సంవత్సరాల్లో ఎవరు మనకు సహాయం చేశారు, ఎవరు అండగా ఉన్నారు? మీరెవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఫలానా పథకం పెట్టండి, మాకు మా అకౌంట్స్ లో జమ చేయమని మాత్రం మీరు చెప్పలేదు. అమ్మఒడి ఇచ్చారు, చేయూత ఇచ్చారు, ఆసరా ఇచ్చారు, రైతులకు రుణమాఫీ చేశారు, రైతు భరోసా కేంద్రాలు పెట్టారు, నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా రూపురేఖలు మార్చారు. అన్ని సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నా విషయంకి వస్తే నిత్యం మీ మధ్య ఉంటాను. ఎస్సీస్, ఎస్టీస్, బీసీస్, ముస్లిం మైనారిటీలు అందరం కలిసిమెలిసి ఈ నియోజకవర్గంలో మనం ముందుకెళ్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలి. ఈరోజు ఒక పెద్ద కోటీశ్వరుని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభాకర్ రెడ్డి గారి శ్రీమతిని ప్రశాంత్ రెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళెవరో కూడా మీకు తెలుసు. మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి రాజ్యసభ తీసుకుని 6 సంవత్సరాలు విలాసవంతమైన జీవితం గడిపి ప్రశాంతమ్మకి టీటీడీ బోర్డులో మెంబర్ గా వేయించి అన్ని అనుభవించి పార్టీ వదిలి వెళ్లిపోయి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. డబ్బు చాలా బాగుందమ్మా, చాలా బలంగా ఉంది, ఎత్తుకొస్తున్నారు. ఓటుకి 5,000 ఇస్తారంట, బంగారంగా తీసుకోండి, తీసుకొని ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి, ఏం పర్వాలేదు. చాలా బాగుంది డబ్బు. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించారు. అందువల్ల మనమేమి దాన్ని తీసుకోకుండా ఉండాల్సిన అవసరం లేదు. బంగారంగా తీసుకోండి. మీ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, మీ మనసుల్లో ఫ్యాన్ గుర్తుంది. మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. ఏదైనా పొరపాటుగా మరలా చంద్రబాబును గాని ఆ కుర్చీలో కూర్చొని పెడితే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి, వాలంటీర్స్ వ్యవస్థను తీసేస్తారు, సచివాలయ వ్యవస్థను తీసేస్తారు, అన్ని తీసేసి కోటీశ్వరులను దగ్గర పెట్టుకుంటాడు. ఇది ఒక్కటే ఆలోచించండి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను, విజయసాయి రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 2 ఓట్లు ఇస్తారు. 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతూ చుండుగుంటలో ఘన స్వాగతం పలికారు. అందరికీ ధన్యవాదాలు. జగన్మోహన్ యాదవ్